మహేష్ కత్తి. టాలీవుడ్ లో ఎటువంటి సెలబ్రిటీ సినిమా వచ్చినా ముందుగా ఈ పేరు బాగా వినపడుతుంది. సినీ క్రిటిక్ గా, విమర్శకుడిగా అందరికీ పరిచయమైన మహేష్ కత్తి తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. తాను ఎవ్వరికీ భయపడ్డు. ఆ నేచరే ఇప్పుడు మహేష్ కత్తికి కొన్ని ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తన అభిప్రాయం చెప్పడంతో అది నచ్చని కొంతమంది పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో తనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తనకు వార్నింగ్ మెసేజ్లు పంపిస్తున్నారు. అసలు గొడవకు కారణం తాను ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని విమర్శించడం. మహేష్ కత్తికి విమర్శించడం కొత్త ఏమీ కాదు, పైగా అది తన ప్యాషన్. సహజంగా విలేకరి అయిన మహేష్ కత్తికి ప్రతి సినిమా మీద తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటాడు. దానివల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలిగినా వెంటనే ప్రతి విమర్శల వర్షం కురుస్తుంది. ఇది చాలా రోజుల నుండి జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ వంటి పెద్దవాళ్లను విమర్శించేటప్పుడు ఒక వ్యక్తిలో నచ్చని విషయం గురించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా విమర్శించాలి. ప్రతి వ్యక్తికి వాక్ స్వేచ్ఛ మన రాజ్యాంగం కల్పించింది. అలా అని మనకు సంబంధం లేని విషయాలను కదిలించుకొని విమర్శించడం అంత మంచిది కాదనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వారి మనోభావాలను కించపరిస్తే తిరిగి వాళ్ళు అదే పని చేస్తారు. కేవలం నెగిటివ్ విషయాలు మాత్రమే చెప్తూ ఒక స్టార్ సెలబ్రిటీని విమర్శించడం ఎంతవరకు మంచిదో మహేష్ కత్తి గారు ఆలోచించాలి. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మంచికి మారుపేరుగా చెప్పబడతారు. సోషల్ మీడియాలో వార్నింగ్ మెసేజ్లు పెట్టడం కారణంగా పవన్ కళ్యాణ్ కున్న మంచి పేరుని దగ్గరుండి చెడగొట్టినట్టుంటుంది. అటువంటివి మానుకుంటే మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోషిస్తాడు. ఎవరు ఎన్ని అన్నా ఒక రాజ్యాన్ని పరిపాలించేది రాజే. అటువంటి రాజే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులు సంయమనం పాటించవలసిందిగా తెలుగు జిందగీ కోరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఏది ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు.